నమస్కారం గురు. నమస్కారం తల్లి. గురుగారు, గత ఎపిసోడ్స్లో మనం శనివారం గురించి అలాగే ఆదివారం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో తెలియజెప్పడం జరిగింది. ఇక బుధవారం ఏ దేవుణ్ణి పూజించి ఏ నామాన్ని జపిస్తూ పూజించి వలన మనకి ఎలాంటి మేలు జరుగుతుంది, ఏ పనులు చేయకూడదు, బుధవారం నాడు ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది, అసలు బుధవారం ఏ విధంగా ఉండాలి ఒక హిందూ అనే వ్యక్తి చెప్పండి. తప్పకుండా తల్లి. ముఖ్యంగా బుధవారం అంటే నవగ్రహాలలో మనకు బుధుడు అనేది అత్యంత సౌమ్యమైనటువంటి గ్రహం అన్నమాట. ఆ మంత్రం కూడా ఎలా ఉంటుందంటే, ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామే. అంటే సత్వగుణముతో కలిగినటువంటి గ్రహం అన్నమాట. సత్వగుణం అంటే రజోగుణము, తమోగుణం అంటే బండరాయి, రజోగుణం అంటే కాస్త కరిగేది. ఈ సత్వగుణం ఎంత సత్వగుణం అంటే ఇక ఎప్పుడు కూడా ఎన్నటికి కూడా కోపము, చికాకు, ఆవేశాలు, ప్రగాలు, ప్రతికారాలు, రివెంజ్ ఇవన్నీ ఏముండవు బుధుడి దగ్గర. బుధుడు అంటే సత్వగుణం. మరి ఈ గుణం ఉన్న దేవుడు ఎవరు అంటే మహావిష్ణువు తప్ప ఇంకెవరు లేరు. మీరు శివుణ్ణి చూడొచ్చు, రుద్ర రూపంలో ఉంటాడు, ఎవరెవరో ఎన్నో మనం వింటుంటాం అన్ని దేవుళ్ళలో, హిందువుల్లో. కానీ మహావిష్ణువు మాత్రమే ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. కోపం అంటే ఏమిటో తెలియదు. అందుకే మనం ఈ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రంలో కూడా అతివేలతయా తవ దూర్విషహైరను వేల కృతైర పరాదశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహ్యరే. ఎంతటి తప్పు చేసినా, ఎంత భరించలేని దుర్మార్గం చేసినా కూడా చివరికి తాను విషయం తెలుసుకొని మహావిష్ణువుకి ఎవరైతే సరెండర్ అయిపోతారో వాళ్ళని ఈయన కాపాడేస్తాడు. అంటే ఇప్పుడు ఇంత తప్పు చేశాడు, ఇంకా వీళ్ళు వదులుతానేది ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మహావిష్ణువుకు సరెండర్ అయిపోతావో, నువ్వు ఎంత తప్పు చేసినా కూడా ఆయన నిన్ను క్షమిస్తాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ఏంటంటే ప్రతిసారి నన్ను చాలామంది అడుగుతుంటారు, ఏంటో పురాణాలు, శాస్త్రాలు అవన్నీ కాదు. నేను ప్రాక్టికల్గా సైన్స్ స్టూడెంట్ని. మీ నాన్నగారి దగ్గర వెళ్ళి కొడుకు నానా తప్పులు చేసి, అడ్డమైన పనులు చేసి, బయట అన్ని వెధవ పనులు చేసి ఇంటికి వస్తే ఈ ఊరో వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడతారు. పడ్డ ప్రతిసారి కూడా ఆ కొడుకు తండ్రి కాళ్ళ మీద పడిపోయి, నాన్న ఈసారి క్షమించేసి, పొరపాటు అయిపోయింది, ఇంకోసారి చేయను అంటాడు. ఏం చేస్తాడండి తండ్రి? దగ్గర తీసుకుని అలింగనం చేసుకుంటాడు. సరేలే నాన్న అని కళ్ళను నీళ్ళు పెట్టుకుంటాడు, ఇంకోసారి చేయొద్దు అంటాడు. మళ్ళీ ఓ వారం 10 రోజులకు మళ్ళీ ఇంకో చాట తెస్తాడు. అలాంటి పిల్లలు ఉంటారు. అలా తండ్రికి అంత ఓపిక ఉంటే 1000 తండ్రులతో సమానమైనటువంటి ఆ తండ్రికి, మహావిష్ణువుకి ఎంత ఓపిక ఉండాలండి. అందుకే ఈ ప్రాక్టికల్గా మనం ఎన్నెన్నో తప్పులు చేస్తామండి. మనం తెలియక వచ్చాం ఇక్కడికి, తప్పులు చేయడానికి వచ్చాం, తప్పులు చేస్తాం. చేసిన తర్వాత వీ షుడ్ రియలైజ్ దట్ ఎస్, ఈ తప్పు మళ్ళీ చేయకూడదు అని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి వెంకటేశ్వర స్వామి మహావిష్ణువుని ఆరాధించడం బుధవారం నాడు చాలా గొప్ప విషయం. అందులో అత్యంత పవిత్రమైనటువంటి బుధవారాన్ని మనం ఎటువంటి నాన్ వెజిటేరియన్స్ కానివ్వండి, ఎటువంటి ఆనియన్స్ కానివ్వండి, ఇంకా వెల్లుల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా వాడకూడదండి. వాటి వల్ల మనకు ప్రకోపాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవి మన శరీరంలో వేరేగా పనిచేస్తాయి. కాబట్టి వాటిని నిషేధించాలన్నమాట. సత్వంగా ఆ రోజు వేణు పొంగల్, చక్కెర పొంగల్, పులిహోర, వడ ఇవన్నీ స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించడం. బుధవారం నాడు ఏకాదశి కానీ కలిసి వచ్చిందంటే ఇంకా అది ఆ రోజు అంత గొప్పతనం ఇంకోటి లేదండి. బుధుడు అంటేనే మహావిష్ణువు యొక్క రోజు అనమాట. బుధుడికి సంబంధించిందంటే మహావిష్ణువు అధిపతి. కాబట్టి ఆ రోజు మనం ఉదయం నుంచి రాత్రి దాకా ఎంత వీలైతే అంత మనసులో ప్రశాంతంగా మహావిష్ణువు సహస్రనామాన్ని చదువుకోవాలి. ఈ మహావిష్ణు సహస్రనామము ప్రపంచంలోనే అత్యంత గొప్ప మంత్రం. దీనికి మించిన మంత్రమే లేదు, ఇంకా పుట్టలేదు, పుట్టదు కూడా. 1000 నామాలతో ఉండే ఈ మహావిష్ణువు పేర్లు ఎంతో కమనీయంగా, అద్భుతంగా ఉంటాయి. మేము ఒక్కొక్క నామం మీద కానీ మాట్లాడితే కనీసం గంట సేపు మాట్లాడతాం. మొట్టమొదటి మాట మహావిష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్ వషట్కారో అనే దాంట్లో 3 పేర్లు ఉన్నాయి. విశ్వం గురించి నేను ఒక గంట సేపు మాట్లాడతాను మీతో. అంటే ఆ సమస్య అందులో అన్ని విషయాలు ఉన్నాయి అన్ని చెప్పడం, గ్రహించడానికి. సో ఆ విధంగా విష్ణు సహస్రనామాన్ని చక్కగా పారాయణం చేయాల్సిన పరిస్థితి. మరి ఏమిటి దీని గొప్పతనం, ఈ మంత్రం ఏమిటి, అన్నిట్లో మీరు గొప్పదంటున్నారని అడుగుతారు. దానికి మహావిష్ణువు కృష్ణుడి అవతారంలో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆయన ముందు వ్యాసుడు రాయటం, అలా భీష్మాచారి తన యొక్క ఆఖరి దశలో మరణశయ్యపై ఉన్నప్పుడు చదవటం, అది గ్రంథస్థం చేయబడటం. అక్కడ పంచపాండవులు ఉంటారు, నకుల సహదేవులు ఉంటారు. వీళ్ళు అసాధ్యులు. వీళ్ళు సహదేవుడు అంతటి జ్ఞాపక శక్తి ఇంకెవరికి ఉండదు. ఆయనకు అంత గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏది విన్నా కూడా ఇప్పుడైతే మనం టైపు గీపు చేస్తున్నాం అంటే అసలు, కానీ అక్కడ మామూలుగా ఆ శక్తి అప్పట్లో ఎంత ఉండేదంటే
విన్నదాన్ని విన్నట్టుగా వల్లించేవాడు సహదేవుడు అన్నమాట. సో ఇటువంటి గ్రూప్ అక్కడ ఉంది. ఆల్రెడీ కృష్ణుడు ఉన్నారు, పంచపాండవులు ఉన్నారు, వ్యాసుడు ఉన్నాడు, ఇంత అక్కడ మహావిష్ణువు చదువుతున్నాడు, భీష్మాచారి అంపశయ మీద ఉన్నారు. అక్కడికి ఏ కారణం చేత వెళ్లాల్సి వచ్చింది వీళ్ళు కురుక్షేత్రం లాస్ట్లో అంటే అందరూ చనిపోయారు. దుర్యోధనుడు చనిపోయాడు, రాజ్య పట్టాభిషేకం ధర్మరాజుకి కన్ఫామ్ అయిపోయింది. ఇంకా మరుసటి రోజు రాజ్య పట్టాభిషేకం అనంగా రాముడికి ధర్మరాజుకి గొప్ప వైరాగ్యం కలిగింది. ఇంత పెద్ద యుద్ధం జరిగి అన్నదమ్ములు బంధువులు చనిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని నేనెందుకు చేయటం, రాజ్యాన్ని పరిపాలన నాకు ఇష్టం లేదు, నాకు వైరాగ్యం ఉంది, విరక్తి పుట్టింది, నా తమ్ముడు భీముడికి పట్టాభిషేకం ఇవ్వండి అని చెప్పి కృష్ణుడి వారికి చెప్పడం జరిగింది. అప్పుడు కృష్ణుడు అంటారు, ఇంత వైరాగ్యం రాకూడదు నాయన, ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత చేసి మనం మంచి చెప్పాం, వాళ్ళు వినలేదు, ఆఖరికి మన చేతిలో చచ్చారు. ఇప్పుడు నువ్వు మంచి రాజ్యాన్ని నువ్వు నిర్మించాల్సిన పరిస్థితి ఉంది, ఈ టైంలో నువ్వు వైరాగ్యం అయితే ఎలాగా అంటే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నాకు సమాధానం చెప్పాలి అంటాడు. తప్పకుండా నీ ప్రశ్నలన్నీ కూడా నాతో చెప్పొద్దు, నువ్వు నేరుగా నువ్వు మీ తాతగారు భీష్మాచార్యుని అడుగు, ఆయన నీకు సమాధానం చెప్తారు అని చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ భీష్మాచారి కళ్ళు తెరిచేటట్టుగా నోట్లో నీరు ఊరేటట్టుగా కృష్ణుడి అనుగ్రహం జరుగుతుంది. అప్పుడు భీష్మాచారి కళ్ళు తెరిచి నమస్కారం పెట్టి, ఏంటి ఇంతమంది వచ్చారయ్యా అంటే, నీ మనవడికి కొన్ని సందేహాలు ఉన్నాయి, దానికి సమాధానం చెప్పండి అంటాడు. అందుకే మీరు ఆ విష్ణు సహస్రనామం మొదటి నుంచి చదివితే కూడా మొట్టమొదటి మాట శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని స్టార్ట్ అవుతుంది. అంటే ఏమిటి దీనికంటే వినాయకుడిని ముందుగా పూజించాలి, ఎటువంటి అవాంతరం లేకుండా మొత్తం మంత్రం మనం పూర్తిగా చదవడానికి వినాయకుడి అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ వినాయకుడి ముందు మంత్రం చదివి ఆ తర్వాత వెంటనే వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో ఈ యొక్క మంత్రాన్ని ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు రచయిత. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని చెప్పి వ్యాసుడు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. దీని మీనింగ్స్ కూడా నేను వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. అంటే చాలామందికి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం అనే పదాలకు కూడా మీనింగ్స్ ఉంటాయి ప్రతిదానికి. అది తెలుసుకుని చదివితే ఇంకా హాయిగా ఉంటుంది. అలాగే వ్యాసుడు తన్ను తాను పరిచయం చేసుకునే విధానం కూడా, తను వశిష్ఠుని యొక్క నప్తారం అంట, అంటే మునిమనుడట, శక్తికి మనవుడట, ఇంకొక తండ్రి పరాశరానికి కొడుకట, ఇలాగా తన్ను తాను పరిచయం చేసుకుని నా కొడుకు పేరు సుఖమహాముని అయ్యా బాబు, నేను ఫలానా అని తను తాను చెప్పుకునే పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. ఆ తర్వాత అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని మహావిష్ణువుని నమస్కారం చేస్తూ తాను ఈ మంత్రాన్ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వైశంపాయన ఉవాచ, మహావిష్ణువు అడుగుతాడు కృష్ణుడు, ఆయన నీ డౌట్స్ ఏదో ఉన్నాయి కదా, నువ్వు మీ తాతగారిని అడుగు అంటే, అప్పుడు ఆయన అడుగుతాడు, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఆ ప్రశ్నలు మొత్తం 5-6 ఉంటాయి ఇందులో. కిమేకం దైవతంలోకి, ఈ ప్రపంచం మొత్తం మీద కొలవదగ్గ దేవుడు ఎవరయ్యా, ఆ దేవుణ్ణి ఏ రోజు ఎలా పూజించాలయ్యా, అతనికి చెప్పాల్సిన మంత్రాలు ఏంటయ్యా, ఆ నా సుఖ సంసారం ఈ సంసారం సముద్రాన్ని దాటాలంటే నాకు మంచి చక్కటి నావ ఏదయ్యా అని ఈ ప్రశ్నలు అడుగుతారు. అందులో ఇక్కడ భీష్మాచారి తన యొక్క సమాధానం చెప్తాడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి స్మరిత. ఈ ఎట్లాగైతే ఆయన అన్నిటికంటే గొప్ప దేవుడు మహావిష్ణువు, ఆయనకి 1000 నామాలు ఉంటాయి, వాటితో మీరు ఇలా చదవండి. నా 350 జీవిత చరిత్రలో నేను ఎంతోమంది మునుల్ని ఋషుల్ని కలిసి ఈ 1000 నామాల్ని నేను సేకరించాను, వాటిని మాలలాగా అల్లి వ్యాసుడు మీకు ఇస్తున్నాడు, చక్కగా మీరు ఈ 1000 పేర్లు చదవండి చెప్పి కళ్ళ ముందే మహావిష్ణువుకి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు అందరూ అడుగుతారు, ఏమిటి స్వామి మీరు తీసుకురావడం ఏమిటి, భీష్ముడు చెప్పడం ఏమిటి, మీరే చెప్పొచ్చు కదా డైరెక్ట్గా అని కృష్ణుని అడిగితే కృష్ణుడు నవ్వుతాడు. ఎవరికైనా దాహార్తి అంటే సందేహం ఉన్నవాడు, ఏదైనా తెలుసుకోవాల్సిన జిజ్ఞాస ఉన్నవాడు సముద్రంలో వెళ్ళి నీళ్లు తాగేస్తే ఆ దాహం తీరదు, ఉప్పుగా ఉంటుంది, నీళ్లు దిగదు. అదే సముద్రంలో నుంచి సారాన్ని గ్రహించినటువంటి మేఘము దాన్ని వర్షంగా కురిపిస్తే ఆ మంచినీటిని మనం తాగుతాం. అలాగే భీష్ముడు అనేవాడు మేఘం లాంటి వాడు, నేను సముద్రుణ్ణి, నువ్వు దాహార్తివి. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని చదవాల్సింది భీష్మాచారి మాత్రమే, నేను చదివితే నీకు అర్థం కాదంటాడు ఆయన. ఆ విధంగా అద్భుతమైన మీనింగ్తో ఆ యొక్క విష్ణు సహస్రనామం అనేది మనకి ఇచ్చాడు దేవుడు. ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చక్కగా ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి వీలైతే చదువుకోవటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే, యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ అచలాంశయమవాప్నోతి
అంటే నువ్వు ఏ కోరిక కోరితే ఆ కోరిక నీకు అలాగే నెరవేరుతుంది. ఈ మంత్రం యొక్క గొప్పతనం అలాంటిది. నువ్వు లాయర్ అనుకున్నావా, డాక్టర్ అనుకున్నావా, నువ్వు బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావా, నువ్వు ఏమనుకుంటున్నావో ఆ రంగంలో నువ్వు పైకి వెళ్ళిపోతావు అనేసి యశః అంటే యశస్సు. మన కోరికలకి ఈ యొక్క మంత్రం బాగా పనిచేస్తుంది. నా భయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్య విందతి. మనిషికి చనిపోయే సమయంలో చూడండి భయంతో చచ్చిపోతాడు. భయం ఉంటుంది. భయం, ఆ భయం అంటే ఒక యాక్సిడెంట్ అవ్వడము, నీళ్ళలో మునిగిపోవటము, పాము కాటు జరగడము, ఇంకేదైనా అగ్ని ప్రమాదం, చనిపోయేటప్పుడు గజ 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 వణికి చనిపోతాడు, భయంతో చచ్చిపోతాడు. చనిపోయే ప్రతి ఒక్కరు హార్ట్ అటాక్ వచ్చినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా కింద జారి పడ్డప్పుడు కూడా భయం వచ్చేస్తుంది. ఆ భయంలో అంతదాకా చాలా తెలివిగా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఎగురుతూ నలుగురికి 4 మంచి మాటలు చెప్పినోడు కూడా ఎంత వాడైనా పడిపోతాడు. కారణం భయం. ఆ భయాన్ని గెలిచే మంత్రం ఇది. అంటే భయమే ఉండదు. ఇంకా ఈ మంత్రం చదివితే దేనికి భయపడమన్నమాట. దుర్గణ్యతి తరత్యాశు పురుష పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమేత. దుర్గణ్యతి అంటే నీకు ఆ స్తోమత లేదు, నీకు ఆ పదవి రాదు, నీ వల్ల అది కాదు. అటువంటి వాడికి కూడా ఆ యొక్క మంత్రం వల్ల ఇంద్ర పదవి అడిగినా ఇంద్ర పదవి వస్తుందయ్యా. నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, అంబానీకి నెక్స్ట్ అవ్వచ్చు. నీ శక్తి ప్రకారంగా నువ్వు ఆ మంత్రాన్ని ఎంత గొప్పగా చదివితే అంత గొప్పది. అలాగే రోగాలతో విముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యతే బంధనాత్. కొన్ని రోగాలు ఉంటాయండి, మంచం మీద ఉంటారు, ఎప్పుడు క్యాన్సర్ అని అదని ఇదని ఎన్నెన్నో ఉంటాయి. ఎంతటి రోగానైనా సరే క్షణాల్లో నిర్మూలన చేసేటువంటి మంత్రం ఈ యొక్క విష్ణు సహస్రనామం. ఇంకేం కావాలండి? రోగము లేదు, భయము లేదు, అనుకున్న కోరికలు తిరుగుతాయి, అసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా మనం చేసేయచ్చు. కాబట్టి మహావిష్ణు సహస్రనామం ఎన్నిసార్లు ఎంత గొప్పగా చదివితే, నాకున్న అనుభవంలో, నాకున్న 57 ఏళ్ళ అనుభవంలో చిన్నప్పుడే మా వదిన గారు నాకు ఆ ప్రసాదం ఇచ్చి, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు స్నానం చేస్తున్నావా, నువ్వు టాయిలెట్లో ఉన్నావా, నువ్వు పడుకున్నావా, నువ్వు నిచ్చా, ఏమీ ఉండదురా, 24 గంటలు అది పెట్టేసుకో అంటారు. అందుకే అది ఎప్పుడూ ఉంటుంది. ఉదయం లేచినప్పుడు రాత్రి దాకా అలారం లాగా మోగుతూ ఉంటుంది. ఎక్కడో అక్కడ మనం వచ్చేసి రుద్రో భవిష్యరా బ్రహ్మ విశ్వ యోని శుచిశ్రవ అని అక్కడ ఆగిపోయి వేరే పనులలో ఉంటాం. అది అలాగే గుర్తుండిపోతుంది ఆ మనసుకి. మనం అనుకుంటాం 4 గంటలకు లేవాలి, రేపు నన్ను లేపండిరా బాబు, నేను చాలా తొందరగా వెళ్ళాలి, 4 గంటలకు నా ట్రైన్ వెళ్ళిపోతుందో ఫ్లైట్ వెళ్ళిపోతుందో అంటాం. కంగారుగా పడుకుంటాం. తీరా చూస్తే 3:30కి మనమే లేచి కూర్చుంటాం. ఎందుకంటే లోపల ఒక అలారం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి మనిషికి. అలాంటిది ఈ విష్ణు సహస్రనామం. ఎక్కడైతే మనం పనులు మానేసుకొని ఎక్కడో ఆగేసి ఆపాను కదా అనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రుద్రో భౌసిరా బ్రహ్మ విశ్వయోని శుచిశ్రవ 13వ నెంబర్. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి 20 దగ్గర ఆగిపోయి మళ్ళీ ఏదో పనులు ఉంటాం. మహేష్ వాషో మహి భర్త శ్రీనివాస సతంగతి 20 నెంబర్. మళ్ళీ అక్కడి నుంచి మనం వెళ్ళే పరిస్థితికి రామో విరామో విరజో మార్గో నయో 43వ నెంబర్. అది గుర్తుండిపోతుంది మనకి అలా ప్రాక్టీస్లో. భగవాన్ భగహ ఆనంది 60 నెంబర్. బ్రహ్మణ్యం బ్రహ్మ బ్రహ్మ 70 నెంబర్. అమానీమాన దోమాన్యం 80 నెంబర్. 94 రవి విరోచన సూర్య సవిత రవిలోచన. ఇలా ప్రతిరోజు మన ప్రాక్టీస్లో అది ఉండిపోవటం వల్ల మనస్సుకి ఆత్మకి ప్రశాంతమైనటువంటి కనెక్షన్ ఏర్పడడం వల్ల మనకు అనేక అష్టసిద్ధులు ఏర్పడతాయి. ఆ అష్టసిద్ధులు అంటే జరగబోయేది ముందే చెప్పేయటం, జరగబోయే సంఘటన ముందే ఊహించటం, ఎటువంటి ప్రమాదం నుంచి బయటపడిపోవటం, ఇవన్నీ కూడా సిద్ధులు మనకు వస్తాయి. ఇవన్నీ కూడా మేము సాధించి వాటిని అనుభవించి ఇవాళ అస్ట్రాలజీలో కూడా చాలా ఒక మంచి స్మూత్ పేరు అనమాట. అందరికీ కూడా ఎటువంటి భయం అనేది లేకుండా జాతకాన్ని క్లియర్గా చెప్పి వాళ్ళకు వచ్చిన భయాన్ని పోగొట్టేటువంటి శక్తి ఆ మంత్రం వల్ల నాకు వచ్చింది. కాబట్టి విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కరు కూడా రోజు పాటించాలి, పారాయణం చేయాలి. దానికి వేళాపాలా లేదు, ప్రతి క్షణం కూడా ఆ పేరు ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా బుధవారం నాడు విష్ణు సహస్రనామం వల్ల చేయటం వల్ల ఎంతటి మేలు జరుగుతుంది అనేది చక్కటి ఎగ్జాంపుల్స్తో, అలాగే మనకి అసలు విష్ణు సహస్రనామం ఎక్కడ మొదలైంది అనేది కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. నమస్కారం.